చేసి పాపాలు పోతాయి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి ఉన్నారు. తండ్రి అయిన దేవుడు మనందరినీ పుట్టించింది ఎవరనంటే తండ్రి అయిన దేవుడు. 100వ కీర్తన 3వ వచనంలో ఉంటుంది. తర్వాత నీవు పరలోకం చేరాలేనంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించారు. యోహాను సువార్త 3:16. ఎందుకు పంపించారు? కుమారుని ఎందుకు పంపించారండి లోకానికి? ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని. అంటే ఏం చేయాలి అక్కడ చెబుతున్నారు? ఆయన పట్ల విశ్వాసం ఉంచాలి. నువ్వు నిత్య జీవం పొందాలంటే ఆయన పట్ల ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఆయన ఏం పెట్టారంటే సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. తండ్రి అయిన దేవుడు మనందరినీ లోకానికి